వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. కేసు విషయంలో పోలీసులు 3 రోజుల కస్టడీ ముగిసిందో లేదో వెంటనే సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ చిత్రాలు, అనుచిత పోస్టులు పెట్టడం పైన గతంలో కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. తాజాగా విచారణ చేసేందుకు గుంటూరులోని న్యాయస్థానంలో పీటీ వారెంట్ను దాఖలు చేసి కాకానిని కాసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు కోర్టులో కాకానిని హాజరుపరిచేందుకు తరలించారు. ఇక కాకానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, మైనింగ్ అక్రమ రవాణా కేసులో A4 నిందితుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు పోలీసులు పీటీ వారెంట్ పై ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆయన గతంలో కూటమి ప్రభుత్వం నేతల పైన పెట్టినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టింగ్ల పైన గుంటూరు జిల్లాలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే గుంటూరు పోలీసులు అతని పైన పీటీ వారెంట్ ఇష్యూ చేసి ఆయన్ని సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన నమోదైనటువంటి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, అదేవిధంగా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు ఈ రోజు ఉదయం నెల్లూరుకు వచ్చినటువంటి గుంటూరు పోలీసులు ఆయన్ని గుంటూరుకి తరలించారు. అయితే గుంటూరుకి తరలించిన తర్వాత గుంటూరు కోర్టు తీర్పు మేరకు ఆయన పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే అదే విధంగా ఏదైతే మైనింగ్ అక్రమ రవాణా కేసులో పోలీస్ కస్టడీకి తీసుకుని 3 రోజుల పాటు విచారించారో పలు కేసుల పైన కూడా ఆయన ఈ వివిధ పోలీస్ స్టేషన్లు నమోదైనటువంటి పలు కేసుల్లో పోలీసులు మరి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే మొత్తం మీద ఆయన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఇటు గుంటూరు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి పోలీస్ కస్టడీ మరో కొన్ని రోజుల సమయం కావాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు మరో రకమైనటువంటి కేసులకు సంబంధించి పోలీస్ కస్టడీ పిటిషన్ ఇప్పటికే కోర్టుకు దాఖలు చేశారు. అయితే నిన్న ఆయన బెయిల్ పిటిషన్ వాయిదా వేసినటువంటి కోర్టు మరో 14 రోజుల్లో రిమాండ్ పొడిగించడంతో ఆయన సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి గుంటూరు పోలీసులు ఈ రోజు ఉదయం ఆయన అదుపులోకి తీసుకొని గుంటూరుకు తరలించారు. అయితే మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు నమోదైనటువంటి దాదాపు 8 కేసులు ఆయన పైన నమోదైనాయి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలతో పాటు అదేవిధంగా కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ప్రభుత్వ నేతల పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన, అదేవిధంగా ఇక్కడ పొలం భూమికి సంబంధించినటువంటి వివాదాలు, అదేవిధంగా కొంతమందిని బెదిరించినటువంటి కేసులు దాదాపుగా 8 కేసులు నమోదైనాయి. అందులో ఇప్పటి వరకు మైనింగ్ అక్రమ రవాణా కేసులో ఇప్పుడు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం, అదేవిధంగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు గుంటూరు పోలీసులు గుంటూరుకి తరలించారు. గుంటూరు సంబంధించి గుంటూరు జిల్లాలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఆయన్ని గుంటూరు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మునేంద్ర.